హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీస్ ఓన్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన పిల్లలు ఎంతో ఇష్టపడే బాదం పాలని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా బాదంని తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదంటే 4 నుంచి 5 గంటలు నానబెట్టుకొని దానిపై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసిన బాదంని మిక్సీలో వేసి వాటికి మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలి. పాలు వేడి అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. తర్వాత ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచాలి. పేస్ట్ చేసుకున్న బాదంని వేసి కలిపి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీ అయిన హెల్తీ అయిన బాదం పాలు రెడీ. ప్రతిరోజు బాదం పాలను తీసుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాదంలో విటమిన్ ఇ ఉండడం వలన జుట్టుకి చర్మానికి కూడా మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వర్షాకాలం చలికాలంలో అయితే వేడివేడిగా తాగవచ్చు. ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.